అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అంబికాబాగ్ దేవస్థానం సంబంధించినటువంటి అనకాపల్లి టౌన్లో పూల్బాగ్ అనే ఏరియాలో ఉన్నటువంటి 29 ఎకరాల 71 సెంట్లు కూడా 27/11/2022 దేవస్థానం అప్పుడు కోర్టు ఉత్తర్వులు మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారంగా హ్యాండ్ ఓవర్ చేసుకుని మా పొజిషన్లో తీసుకోవడం జరిగింది. తర్వాత అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పొజిషన్లో ఉన్నట్టుగా కోర్టుకి ఒక అఫిడవిట్, యాక్చువల్గా మా పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టుగా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసి దాని మీద స్టే ఆర్డర్ తెచ్చారు. దాని మీద ఒకసారి రాకపోతే మేము అప్పుడు కూడా ప్రతిఘటించి మా పొజిషన్లో తీసుకోవడం జరిగిందండి. ఆ ఆర్డర్ ఇప్పుడు మళ్ళీ లైవ్లో తీసుకొచ్చి మాకు ఇచ్చింది స్టే ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. కానీ అది వాస్తవం కాదండి. అది ఏదైతే ఆ ఆర్డర్ 22లో ఇచ్చిందో దాని మీద మళ్ళీ మా మీద కంటెంప్ట్ కూడా వేశారు. ఏది డిస్పోజ్ అవ్వకుండా వచ్చి ఆ పాత 2022లో వచ్చిన ఆర్డర్ని, స్టే ఆర్డర్ని తీసుకొచ్చి పొజిషన్లో రావడానికి ట్రై చేస్తే మేము ఆపేమండి. ఇక్కడ జగదాంబ సెంటర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని అంబికాబాగ్లో ఉన్నది. అక్కడ చెముడు ఎస్టేట్స్ వాళ్ళది. అక్కడ అంబికాబాగ్లో 2 ఎకరాల 70 సెంట్లు దాతలు దానం చేసి దాని తాలూకా భూమి అనకాపల్లిలో 29 ఎకరాల 71 సెంట్లు భూమి ఉంటే అది కూడా సీతారామచంద్ర స్వామిది. కానీ దానికి ఏ విధమైన ఆదాయం ఏది లేక దీన్ని ప్రొటెక్షన్ కోసం కనకమాల స్వామివారి దేవస్థానంకి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి దత్తత దేవాలయము కనకమాల స్వామివారే నిర్వహణ చూస్తున్నారు. ఈ మధ్యన అన్ని కోర్టుల్లోనూ ఈ 29 ఎకరాల 71 సెంటు మా దేవస్థానం వారు గెలిచారు. గెలిచిన తర్వాత మేము 1920-23లో దేవస్థానం వాళ్ళు అంతా మొత్తం 29 ఎకరాల 71 సెంట్ను తీసుకోవడం జరిగింది. ఆర్టీఓ కోర్టు, సిసిఎల్ కోర్టులు అన్ని కోర్టులో గెలిచాము. తదుపరి ఇంతవరకు ఎవరు కూడా దీని మీద మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎవరు రాలేదు. ఇక్కడ ప్రొటెక్షన్ గురించి సెక్యూరిటీ కూడా పెట్టాము. 24 గంటలు కూడా సెక్యూరిటీ ఉంది. ఇంతవరకు ఎవరు రాలేదు, చేయలేదు. ఈ మధ్యన ఎవరో కంటెంప్ట్కి వెళ్ళారని తెలిసింది. కంటెంప్ట్లో కూడా ఏం ఆర్డర్ కూడా ఎవరికి పాస్ అవ్వలేదు. అది ఇంతవరకు మా పొజిషన్లోనే ఉంది. మా పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు సడన్గా ఈరోజు ఉదయం మా సెక్యూరిటీ గార్డు మాకు ఫోన్ చేసి ఎవరో వచ్చి జేసీబీని తెచ్చి లెబుల్ చేస్తున్నారండి, నేను చెప్పినా వినట్లేదండి మాకు ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేయగానే మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అనేది మాకు తెలియలేదు. కానీ జేసీబీ చేసిన వాళ్ళని మాత్రం ఆఫ్ చేసి ఇది మా పొజిషను, మీకు ఏమైనా కాగితాలు ఉన్నా ఏమన్నా మాకు తెచ్చి చూపించండి అని చెప్పాము. లాయర్ గారు వాళ్ళు శేఖర్ గారు అనే అతన్ని అడిగితే ఇది మాకు కాగితాలు ఉన్నాయండి, మీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను, మీకు ఇద్దాం అనుకున్నాను, మీరు అక్కడ ఉన్నారు కదా అన్నారు. అంటే మేము ఇక్కడికి వచ్చాం కదండి, మీరు మా ఈఓ గారు కూడా అవుట్ ఆఫ్ స్టేషను, మీరు సోమవారం రండి, సోమవారం వరకు మాత్రం ఈ పని మాత్రం ఆపించేయండి, ఇది మా ఈఓ గారు వచ్చిన తర్వాత మీ కాగితాలు ఇచ్చి నువ్వు చూసిన తర్వాత అది ఏ నిర్ణయం అయితే అది తీసుకుంటారని తెలియపరిచింది. ఇప్పుడు ఎండోమెంట్కి ఎవరెవరికి మధ్య ఉందని వివాదం. ఎండోమెంట్స్కి ఇక్కడ లోకల్ పార్టీ అండి, పనతాల రజనీ గారు, బొడ్డేటి శ్రీనివాస్ గారి పేరున ఉండేదండి. అది మేము సిసిఎల్ కోర్టులో, ఆర్డీఓ కోర్టులో మా అంబికాబాగ్ దేవస్థానం తరఫున డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాతే మేము వచ్చి దీన్ని సైట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇంతవరకు మా పొజిషన్లో ఉంది. మా సెక్యూరిటీ గార్డులు నియమించాం, దీన్ని కస్టడీలో పెట్టుకున్నాం. గత 10 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో సిపిఎం పార్టీ భూపోరాటం నిర్వహించింది, పేదలకి ఇళ్ల స్థలాలు ఇమ్మని. ఆ రోజు ఎండోమెంట్ ఇది భూమి, ఇది దేవుడికి సంబంధించిన భూమి, దీనిలో రాకూడదని ఆ రోజు ప్రభుత్వం వార్నింగ్ చేసింది. ఆ సందర్భంగానే మేము దీనికి సంబంధించిన దాంట్లో ఈరోజు మనకు తెలుసు ఎండోమెంట్ యాక్ట్ ఏమని చెప్తుందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమని చెప్తుందంటే, ఏదైనా భూముల్లోకి వెళ్ళొచ్చు కానీ ఫారెస్ట్ భూములు కానీ ఎండోమెంట్ భూములు కానీ ఏ ఒక్కరూ ఆక్రమించేదానికి అవకాశం లేదు. ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఎండోమెంట్ ల్యాండ్ కాకుండా వేరే దానికి అభివృద్ధికి సంబంధించి ఇవ్వాలనేది. ఈరోజు సింహాచలం దేవస్థానం భూ సమస్యలకు సంబంధించి పంచగ్రామాల సమస్య మనందరం చూస్తూనే ఉన్నాం. గత 30 ఏళ్ళ నుండి ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే రాజులు ఒకప్పుడు ఆ సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన భూములు అవి. దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరైతే దాతలు ఉన్నారో దాతలకు సంబంధించి ఈ భూములు కూడా అట్లాగే ఎండోమెంట్ ల్యాండ్స్కి ఇచ్చారు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది అంటే ఈ భూములు ఎండోమెంట్ భూములు తప్ప ఎవరు వ్యక్తిగతంగా ఉండేదానికి అవకాశం లేదని. అయితే కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారని తెలుస్తూ ఉంది.
ఆ స్టేలో కూడా ఏముంది, యథాస్థితిగా ఉండమని, అంతే తప్ప ఆక్రమించమని ఎక్కడ లేదు. అందుగురించి ఎండోమెంట్ భూములు అనేది ప్రభుత్వ భూములు, ప్రభుత్వం తోలకు సంరక్షణలు ఉండాలి తప్ప వ్యక్తుల సంరక్షణలో ఉండేదానికి అవకాశం లేదు. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇట్లాంటి భూములు చాలా కీలకమైన భూములు. ఈ భూములకు సంబంధించి సంరక్షించాలి. విశాఖపట్నం ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అనకాపల్లి బాగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? భూములు లేకపోవటం. ఈరోజు గతంలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో ఇప్పుడు అదే మంది ఉన్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా ఎక్కడో ఒక దగ్గర కట్టే పరిస్థితి. ప్రభుత్వ అవసరాలకి ఇలాంటి భూములు వాడాలనేది కూడా ఎండోమెంట్ యాక్ట్ స్పష్టంగానే చెప్తుంది. కాబట్టి ఏదైతే ఎండోమెంట్ చట్టం ఉందో ఆ చట్టాన్ని సంరక్షించాలి. ఆ చట్టం సంరక్షించే పద్ధతిలోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు అట్లాగే దేవాదాయ భూములు ఎవరు రక్షించాలి? ఎవరైతే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు రక్షించాలి. ఆ రక్షించకుండా ఈ రకంగా చేయడం సరైనది కాదు. కాబట్టి ఏదైతే ఉంటే అది న్యాయస్థానంలో తీర్చుకోవాలి తప్ప ఎండోమెంట్ మీద దాడి చేయటం, ఎండోమెంట్ మీద ప్రెజర్ చేయటం సరైనది కాదు. ఇది రికార్డుల ప్రకారంగా ఈ రోజు కూడా అది ఎండోమెంట్ భూమి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.